బీపీ కాస్త ఎక్కువగా ఉంది సార్. నాకు బీపీ పెరిగిందన్న మొహం చూస్తే తెలియట్లే. తొక్కలో మిషన్ బీపీ పెరిగింది. ఈయనకి బీపీ, ఈయన కొడుక్కి బలుపు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. నాకు బీపీ పెరగడానికి సగం కారణం నువ్వే. ముస్తావా? ఏమనంటే నా మీద పడతారు. పదరా. సార్ బీపీ ఓకే కదా? బాగా ఓకే, వెళ్ళండి. థ్యాంక్ యూ. బాగా లోకు నమస్తే మేడం. ఎల్లు. సార్ కింద ప్రెస్ వాళ్ళందరూ మీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. చొప్పుచ్చు కొడతాను రియాక్షన్ అంటే. రియాక్షన్ ఇమీడియట్ గా పంపించేస్తాం సార్. సార్ పోలీస్ స్టేషన్ లో కనీసం ఎఫ్ఐఆర్ అన్న ఫైల్ చేశారా లేదా? ఆల్రెడీ అబ్బాయి గారు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు సార్. బాగా తేడా కొట్టేసిందయ్యా. రాత్రి మనం ఏ బ్రాండ్ తాగాం? మన మందు మనం దాగుదాం సార్ అంటే పుక్కడికి కూడా ఇచ్చిండని ఫారిన్ మాలు పినాయిల్ తాగినట్టు దాగిరు. నెత్తి పట్టిందని పొద్దుగాల దవాఖానకు పోయి గోళీలు వేసుకుంటారు. అది అవసరమా సార్ చెప్పుర్రి. నువ్వెన్ని తాగావురా? నేనా సార్ 3 సోడాయిస్ తాగినా సార్. 2 సోడా లేకుండా తాగినా. మళ్ళీ ఇంకో కారు ఎవడు కొట్టేశాడురా? ఏం సార్? కారు ఎవడు కొట్టేశాడు? అది ఇప్పుడు యాడ్ నుంచి వస్తారా సార్? మాది నిజామాబాద్ సార్, పక్క పంటే. ఆడి కొడుకుని తీసుకురా. నా కొడుకు ఎందుకు సార్? నీ కొడుకు కాదు, ఆడి కొడుకుని తీసుకురా. మంచిది సార్. నా మొహం చూస్తావేంట్రా? ఆల్రెడీ వచ్చేయండి సార్. రండి. నీ పేరు? కృష్ణ సార్. కార్ పేరేంటి? అది సెమంతకమన్ సార్. కృష్ణ సమంతకమని ఏదో పురాణంలో కథలా ఉంది. ఆ కార్ గురించి ఏం తెలిసిందా సార్? నువ్వు పోగొట్టుకున్నావు అని తెలిసింది. గాదే రాత్రి పోయింది, జర ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తున్నా. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకని పిలిచాను. చెప్పండి సార్, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో. పప్పు కిందకి వెళ్ళావు? బర్త్డే పార్టీకి. ఎవరిది? అమ్మద్ సార్. ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు సార్. ఎంతమంది? 10 మంది దాకా ఉంటాం సార్. అందులో ఎవరి మీద డౌట్ ఉందా? లేదు సార్. పప్పుకి ఏ టైంకి వెళ్ళావు? 10:30కి వెళ్ళాను సార్. 1:30కి బయటకు వచ్చి చూస్తే అమ్మ అదే కార్ లేదు సార్. పబ్లో ఎవరితో కూడా పడ్డావా? నో సార్. నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. సార్ ఆ కార్ నాకు చాలా విలువైంది సార్. 5 కోట్లు కదా, ఎవరికైనా అంతే. విలువ కారు కాదు సార్, అమ్మకి. ఆ కారు అమ్మ జ్ఞాపకం సార్. డోంట్ వరీ, నేను చూసుకుంటా. సార్ గిన్ని చూస్తా అంటే మీకు ఏమనిపిస్తుంది? తాగి కారు పోగొట్టాడని కోపం ఉన్నా, అమ్మని పోగొట్టుకున్నాడని పాపం అనిపిస్తుంది. ఊకోండి సార్, నాకైతే 8 మీద అనుమానంగా ఉంది. లేకుంటే ఏంటి సార్? మాటకో ముందమ్మ, మాటకో వెనకమ్మ గిసి నాన్న ఓవర్ యాక్షన్ చూస్తా అంటే డౌటే లేదు సార్. గీడే కారు కొట్టేసిండు. సత్యనారాయణ, అయ్యా మీ అమ్మగారు ఎక్కడ ఉంటారు? సుఖంగా ఉంటుందని ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టా. నీలాంటి వాడికి ఆడ ఎమోషన్ ఏమర్థమవుతుంది? వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. మదర్ సెంటిమెంట్ సినిమాల్లోనే కాదు, పోలీస్ స్టేషన్ లో కూడా వర్కౌట్ అవుతుంది. ఏమన్నా తెలిసిందా? ఎవడిగారు? ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంట. స్టాప్, కొంచెం బ్యాక్ రా. స్టాప్, జూమ్ చేయి. సత్యనారాయణ సార్ వీడి వయసు ఎంత ఉంటుంది? ఓ 40 ఉండొచ్చు సార్. 50 దాటేసి ఉంటాడు. పప్పు కేసుకొచ్చే గెటప్ కాదు, పార్టీ చేసుకునే వయసు కాదు. ఖాన్ సార్ వీడిని తీసుకురండి. అన్నా ఏం సంగతి అన్నా? మనిషి ఎక్కడ ఉన్నావు, మనసు ఎక్కడ ఉంది? అన్నా డ్రీమ్ సాంగా ఎక్కడన్నా? ఊటీయా కాశ్మీరా? माधापुर पुलिस स्टेशन चल। ఏమైంది సార్? तेरे बाप वेट कर रहे स्टेशन पे, चल बे चल। సార్ ఎందుకు తీసుకున్నారు సార్? बोली పేరేంటి? మహేష్. ఆ? మహేష్ బాబు. ఉమా మహేశ్వరరావు అండి. ఆ,
ఉమామేశ్వరరావు, నీకు చిన్న కథ చెప్తాను. హైదరాబాద్లో ఓ బస్తీ, ఆ బస్తీలో మెకానిక్. కీస్ ఓపెన్ చేయడంలో తన స్పెషలిస్ట్. వాడి మెకానిక్ షెడ్ ఎదుర్కొన్న కూరగాయలు అమ్ముకునే వీడియోతో లవ్ స్టోరీ. ప్రేమికులిద్దరు కలిసి ఓ స్టార్ హోటల్కి వెళ్ళారు. 5 కోట్ల కారు కొట్టేశారు. కథ ఎలా ఉంది? దరిద్రంగా ఉంది. నేనేమన్నా సినిమా రివ్యూ అడిగానేంట్రా? కార్ ఎక్కడా? కథలో ఆ ఒక్క పార్టీ నాకు అర్థం కావట్లేదు సార్. కారేంటి సార్? నీ వయసు ఏంటి, ఆ రింగ్ ఏంటి, దానికి ఆ రంగేంటి? అసలు హోటల్కి ఎందుకు వెళ్ళారా? కుర్రాడు గుడికొచ్చాడని, పెద్దోడు పబ్బుకి వెళ్ళాడని అనుమానించకూడదు సార్. ఈ ఎదవలాజిక్ లాపి సమంతకు పని ఎక్కడో చెప్పు. సమంతకమణి ఆవిడెవరు సార్? నువ్వు కొట్టేసిన కార్ పేరు. అయినా మెకానిక్ అయినంత మాత్రం కొట్టేయాలని రూల్ ఏమైనా ఉందా? నాకేమీ తెలియదు సార్. దయచేసి నన్ను వదిలేయండి సార్. అరే ఈడు మామూలు పర్ఫార్మర్ కాదురా. ఈడు ఇలా అడిగితే చెప్పడు కానీ. సత్యనారాయణ, సార్. దీని గర్ల్ ఫ్రెండ్ పేరేంది? భానుమతి సార్. ఆ, దాన్ని తీసుకురండి. వద్దు సార్, దానికేమీ తెలీదు. మరి నీకు తెలుసారా? నాకు ఏమీ తెలీదు. చెప్పాను కదా ఈడు మామూలు పర్ఫార్మర్ కాదని. ఓ పని చేయరా, లేడీ కానిస్టేబుల్ తీసుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకురా. సార్ వద్దు సార్, పాపం చుట్టుకుంటుంది సార్. మరి చెప్పొచ్చు కదా మళ్ళా. వీడు చెప్పడు కానీ నువ్వు వెళ్ళరా. ఓకే సార్. సార్ చెప్తారు సార్. సుమారు 10:30కి భానుమతిని తీసుకుని పబ్బ దగ్గరికి వెళ్ళాను సార్. ఏదో వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది. ఆ లైట్లు, ఆ సౌండ్. ఇంతలో ఓ చింపిరి జుట్ట పిల్ల చీర్స్ అంటూ టీ గ్లాసులో ఉన్న మందు తాగేసింది. మొహమాటంతో భానుమతి కూడా మొదలుపెట్టేసింది. మందు నీళ్ళని మంచి నీళ్ళలా తాగేసింది సార్. అంతే, ఒక్కసారిగా తనలోని డాన్సర్ బయటకొచ్చింది. ఒకటే గెంతులు, అరుపులు. ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను సార్. ఇంతలో తనే వచ్చి నా చొక్కా పట్టుకుని, పాపం మందెక్కువైపోయి నా మీద కక్కేసింది సార్. సారీ, కంట్రోల్ చేయడం నా వల్ల కాక ఆవిడ్ని తీసుకుని బయటకొచ్చేశాను సార్. తను దాహం దాహం అంది. మంచినీళ్ళ కోసం వెతికాను సార్. సరిగ్గా అదే టైంలో దూరంగా కారు ఓనర్ కనపడ్డాడు. కారు ఓనర్ కనపడ్డా? అవును, ఒక అమ్మాయితో ఉన్నాడు. సార్ విన్నారా? తర్వాత ఏం జరిగింది? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మంచినీళ్ళు ఉంటే ఇస్తారా? అది బాటిల్ కార్లో లోపల డోర్ లాక్ అయిపోయింది. కీస్ లోపల ఉండిపోయాయి. నన్ను తీయమంటారా? యా ప్లీజ్. అలా వాళ్ళ కారు డోర్ ఓపెన్ చేసి మంచినీళ్ళ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాను. ఇంతే సార్, ఇంతకంటే నాకేమీ తెలియదు. కథ బాగుందిరా. కథ కాదు సార్, అబద్ధం చెప్పాలంటే టాలెంట్ ఉండాలి. నాకంత సీన్ లేదు సార్. హోటల్ నుంచి ఏ టైం బయటకు వెళ్ళారా? ఖచ్చితంగా 12:30కి. సత్యనారాయణ, సార్. ఎగ్జిట్ గేట్ దగ్గర ఇటు బండి ఏ టైంకి వెళ్ళిందో చూడు. ఓకే సార్. 12:30కి అవుట్ ఉంది సార్. సార్ చెప్పానా, ఇంకేం కావాలి సార్? నేను మాట్లాడుతున్నా కదవా, నువ్వు కూసో. ఇంకా ఆలోచన చేస్తారేంటి సార్ ఇంతగానం ప్రూఫ్ దొరికినాక? అమ్మ కారు ఆడు ఓవర్ యాక్షన్ కన్ఫర్మ్ గా ఆడే సార్. ఆడి ఫోటో ఈడికి చూపించు. అరే ఉమ్మేశ్వరం గిజ్జుడు ఆడే. ఈడెవడు సార్? అబ్బో వీడోడేంద్రా, సైడ్ కి వచ్చిందా? ఆడే కారు ఓనర్. ఈడు ఓనర్ అయితే మరి ఆడెవడు? నీ అయ్యా సక్క చెప్తా బయట ఆగు. ఉంటారా? ఎలా ఉంటాడు? బాగా ఎత్తుగా, సామాన్ సాయిగా. చీకట్ల ప్రతి ఒక్కడు సామాన్ సాయన కొడతాడు. నీ అవైకనా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు చేరారు సార్? డ్యూటీలా జాయిన్ అయినప్పుడు. సీసీటీవీ ఫుటేజ్ చూపించు. నడువా లేవు లేవు